గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు భాజపాతో బారాస కుమ్మక్కయింది. గులాబీ పార్టీ ఓట్లన్నీ కమలదళానికి వేయించారు. అందుకే కాంగ్రెస్కు సీట్లు తగ్గాయి. కొరియన్ కమిటీకి ఎంపీలు ఓడిన అభ్యర్థులు ఏకరువు. కత్తి దూసిన ప్రేమోన్మాదం. తనను కాదని మరొకరితో వివాహం చేస్తున్నారని యువకుడి ఆగ్రహం. వేట కొడవలితో యువతి తల్లిదండ్రులపై దాడి, ఇద్దరు మృతి. ఆమెకు సోదరుడికి తీవ్ర గాయాలు. ఇద్దరు వద్దు. అమెరికాలో బైడెన్ ట్రంప్లపై వ్యతిరేకత. తొలిసారిగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం. బైడెన్ అయితే గెలుపు కష్టమేనన్న నిధుల సేకరణ కర్తూ క్లూనీ. సాంకేతిక సమస్యలతో నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు, గంటల కొద్దీ కార్యాలయాల్లో వినియోగదారుల అవస్థలు. ఇదే దేశవ్యాప్త సమస్య అంటూ రిజిస్ట్రేషన్ల శాఖ వివరణ. వందే భారత్ తొలి స్లీపర్ రైలు సికింద్రాబాద్ ముంబై మార్గంలో. బోధన్ వరకు రాయలసీమ ఎక్స్ప్రెస్. కచ్కు రాజ్కోట్ ఎక్స్ప్రెస్ పొడిగింపు. దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన. 65 కోట్ల అక్రమ ఫీజులు తిరిగి ఇచ్చేయండి. ప్రైవేట్ స్కూళ్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు. నీట్ యూజీ పిటిషన్లపై విచారణ 18కి వాయిదా. రాబడి పెరగాల్సిందే. మద్యం తయారీ విక్రయాలపై నిఘా పెంచాలి. జీఎస్టీ వసూల్లో నిక్కచ్చిగా వ్యవహరించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కీలక శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. ఇప్పుడు సాక్షి. కత్తి దూసిన ఉన్మాదం. వేట కొడవలితో నరికి దంపతుల దారుణ హత్య. మనస్పర్ధలతో వేరుపడిన ప్రేమ జంట. అప్పటి నుంచి యువతి కుటుంబంపై కక్ష పెంచుకున్న యువకుడు. ఆమె తల్లిదండ్రులను హతమార్చిన వైనం. యువతికి, ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు. పోలీసు అదుపులో నిందితుడు. నిరుద్యోగులకు సర్కారీ పరీక్ష. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల తేదీలపై నిరుద్యోగులు, విద్యార్థుల్లో ఆందోళన. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు. అందుకే మన సీటు తగ్గాయి. చేరికలు కూడా కలిసి రాలేదు. ఇతర పార్టీ నేతలను అభ్యర్థులుగా దింపడం ఫలించలేదు. కొరియన్ కమిటీకి వెల్లడించిన కాంగ్రెస్ ఎంపీలు ఓడిపోయిన అభ్యర్థులు. బీజేపీపై బీఆర్ఎస్కు కోపం ఉండాలి కదా అని ప్రశ్నించిన కొరియన్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీకరణలు మారాయని చెప్పిన పార్టీ నేతలు. నేడు కూడా కొనసాగనున్న పోస్ట్ మార్టం. ఆదాయం పెంచాల్సిందే. ఖజానా నింపేందుకు సంస్కరణలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వైద్య బదిలీలో గందరగోళం. స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వని యంత్రాంగం. నేడ దరఖాస్తుకు చివరి రోజు కావడంతో హడావుడి. ఎవరు దరఖాస్తు చేసుకోవాలో స్పష్టత ఇవ్వని ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద వైద్యుల ఆందోళన. 10 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న 69 మంది డాక్టర్లు, ఓ వైద్యాధికారి ఏకంగా 25 ఏళ్లుగా ఒకే చోట ఉద్యోగం. మాకు ఆ గౌరవం ఏది? ప్రోటోకాల్పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఆవేదన. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై అధికారులతో భేటీలో వ్యాఖ్యలు. జిల్లాలో ప్రోటోకాల్ పాటించట్లేదు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానాలు లేవు. ఎయిర్పోర్టులో వీఐపీ లాంజ్లోకి రానివ్వడం లేదని వెల్లడి. రికవరీ బంధు. రైతు బంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు. జిల్లాలో 33 ఎకరాల భూమిలో 1981లోనే లేఅవుట్ అయినా గత 10 ఏళ్లలో పథకం కింద 17 లక్షల లబ్ధి. ఫిర్యాదు రావడంతో రికవరీ. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన భేటీలో నిర్ణయం. వారం రోజుల పాటు కొనసాగే అవకాశం. ఈ నెల 25 లేదా 26 పూర్తిస్థాయి బడ్జెట్. 31 లోపు ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. రైతు భరోసా పథకంపై శాసనసభలో చర్చ. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం పైన. ఇతర బిల్లులను సభలో ప్రవేశపెట్టే ఛాన్స్. ఖజానా నిండాల్సిందే. నిర్దేశిత వార్షిక రాబడి లక్ష్యాలు సాధించాలి. ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. జూన్ వరకు ఆదాయం ఆశాజనకంగా లేదు. పన్ను ఎగవేతలు లేకుండా చూడండి. రిజిస్ట్రేషన్ రాబడి పెరిగి చర్యలు చేపట్టండి. శాఖల లక్ష్యాలపై ప్రతి శుక్రవారం బట్టి సమీక్ష. ప్రతి నెల తొలివారంలో నేను సమీక్షిస్తా రేవంత్. కలెక్టర్, ఎస్పీలతో త్వరలో సీఎం సమావేశం. ఆత్మహత్యలతో భారత్ టాప్. ప్రతి 1,00,000 మందిలో 12కు పైగా బలవన్ మరణాలు. 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్య. యూజీసీ నెట్ ప్రశ్నపత్రం లీక్ కాలేదు. స్క్రీన్షాట్పై తేదీ మార్చి టెలిగ్రామ్లో వైరల్ చేశారు. సిబిఐ దర్యాప్తులో వెల్లడి. త్వరలోనే ఛార్జిషీటు. సిరిసిల్లకు పవర్లూమ్ క్లస్టర్ తీసుకురండి. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోండి. బండి సంజయ్కి కేటీఆర్ లేఖ. రాహుల్, రేవంత్ ఇద్దరిలో ఎవరు సన్నాసి? అదానిపై ద్వంద్వ వైఖరి ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత. ఇన్నాళ్లకు నేతలు గుర్తొచ్చారా? 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేశారు? సిరిసిల్లలో ఆత్మహత్యలని ఆపలేదేం? పవర్లూమ్లు మూతపడేలా చేసింది మీరు కాదా? కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్. ఇప్పుడు వెలుగు. 3 బ్యారేజీల నిర్మాణం, 50 సబ్ కాంట్రాక్ట్ సంస్థలు. అవన్నీ కేసీఆర్కు అత్యంత క్లోజ్గా ఉండేవాళ్ళవే. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ వెల్లడి. రైతు భరోసాకు కండిషన్లు పెట్టలే. ఉట్నూరు రైతు భరోసా సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇవాళ కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్. సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.
ఆయనతో పాటు మరికొందరు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు. నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు, పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ అమలెట్లా? మంత్రి పొన్నం. ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఒక్క పైసా తేలేదని వ్యాఖ్య. 22 నుంచి అసెంబ్లీ, 10 రోజుల వరకు సెషన్ నిర్వహించే అవకాశం. పెళ్లికి నిరాకరించారని యువతి తల్లిదండ్రుల హత్య. కత్తితో దారుణంగా నరికి చంపిన ఉన్మాది. అడ్డొచ్చిన అమ్మాయి సోదరుడిపైన దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు. హాస్పిటల్కు తరలింపు. వరంగల్ జిల్లా చింతల తండాలో ఘటన. టీజీఐఐసీ చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి. ఆదాయం పెంచాలి, ట్యాక్స్ ఎగవేత ధరలపై కఠినంగా ఉండండి, అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇప్పుడు నమస్తే తెలంగాణ ప్రశ్నించినందుకు వేధింపులు, గింజనుడిపై దౌర్జన్యం. కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలదీస్తూ పోస్టు పెట్టాడని ఎస్ఐ జులుం. తొర్రూరు ఠాణాకు పిలిపించి తీవ్రంగా కొట్టి బెదిరింపులు. ఎమ్మెల్యే పిఏ ప్రోద్బలంతోనే కొట్టారు. బాధితుడు సురేష్. 50 ఏళ్లు కాంగ్రెస్ జెండా మోసిన ఫలితం ఇదని ఆవేదన. పోస్టుల తీరును తప్పుపట్టిన కేటీఆర్. డీజీపీకి వినతి. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. హరీష్ రావు. ఎస్ఐ, ఎమ్మెల్యే, ఏసీపీపై అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎల్హెచ్పిఎస్. ఆత్మహత్యల భారతం. ప్రపంచంలో ఎక్కువ బలవన్మరణాలు మన దేశంలోనే. 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్య. రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేషన్లు. ఈ కేవైసీ సమస్యలతో అంతరాయం. క్రయ విక్రయాలకు విఘాతం. ఫేక్ ఫోన్పేతో పేమెంట్ మోసం. వ్యాపారుల లక్ష్యంగా చీటింగ్. నిర్మల్లో 4. భూమి చెర. బాంచెందొర. భూముల కోసం సర్కారీ దొరల ముంగిట సాగిల. హైదరాబాద్ శివారు ఎమ్మెల్యేలకు తీరని భూదాహం. రైతులను బెదిరించి అడ్డగోలుగా భూముల చేర. దళితులకు చెందిన అసైన్ భూములకు ఎసరు. కేసీఆర్ హయాంలో పారని ప్రజాప్రతినిధి పాచిక. భూముల రెగ్యులరైజేషన్ గత సర్కార్ ససేమిరా. ఇప్పుడు ఆ భూముల కోసమే పార్టీ మార్పు. బీబీబీ. భూములు, బిల్లులు, బ్లాకులు, ఫిరాయింపులకు ఫార్ములా ఇది. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రయోగం. తప్పనిసరి పరిస్థితుల్లో నేతల కప్పదాటు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు. కాంగ్రెస్ నేత బెదిరింపులు. రైతు ఆత్మహత్య యత్నం. భూమి విషయంలో కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యకాండ. మితిమీరిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అరాచకం. రైతు పొలానికి దారిచ్చేందుకు 20 లక్షల డిమాండు. వేధింపులు తాళలేక పురుగుల మందు తాగిన కిష్టయ్య. గాంధీ దవాఖాన తరలింపు. రైతు పరిస్థితి విషమం. భూమిని గుంజుకోవాలని చూస్తున్నారు. భార్య కన్నా కవ్వా. దేశీ వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు. అయినా మొండిగానే రాష్ట్ర సర్కారు. వెబ్సైట్లో హాల్ టికెట్లు. 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు. గుండెలయ్య వినాలయ్య. గుండెపోటుకు నెల ముందే 6 సంకేతాలు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడి. విద్యార్థినులను కొరికిన ఎలుకలు. మెదక్ జిల్లా రామాయంపేట గురుకులంలో ఘటన.